మినిమలిజం అంటే అనవసరమైన దాన్ని అవాయిడ్ చేయటం. ఇట్స్ అబౌట్ సింప్లిసిటీ. మినిమలిస్ట్ని చూడండి, వాళ్ళలో ఒక ఎలిగెన్స్ ఉంటుంది. ఎందుకంటే అతను అవసరమైనవే దగ్గర ఉంచుకుంటాడు. వాళ్ళ ఇంట్లో కావాల్సిన సామాను మాత్రమే ఉంటుంది. వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే 7 జతల బట్టలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మన ఇళ్లలో బీరువా తెరవగానే గుట్టలుగా బట్టలు చీరలు మన కాళ్ళ మీద వచ్చి పడతాయి. 7 చీరలతో ఒక ఆడది బతకాలి అంటే ఖచ్చితంగా ఆవిడ దరిద్రంలో ఉండాలి, లేకపోతే కష్టం. సింపుల్గా బ్రతకడం మనకు రాదు. మినిమలిస్ట్ దగ్గర ఒక ఫోన్ ఉంటే అది పనిచేసినంతకాలం దాన్నే వాడతాడు. అంతేగాని మార్కెట్లోకి వచ్చిన ప్రతి వస్తువు కొనుక్కుంటూ పోరు. వీలైనంత తక్కువ స్పేస్లో ఉన్న ఇంట్లో ఉంటాడు. అసలు ఇల్లు ఎంత ఉండాలంటే, ఆ ఇంట్లో 3 ఉంటే ఆ 3 తడిగుడ్డ పెట్టి తుడుచుకునేంత ఇల్లు ఉండాలి. కానీ మనం తొడవలేనంత పెద్ద ఇంట్లో ఉండాలని ఉంటుంది మనందరికీ. 4 పనోళ్ళు, 4 డ్రైవర్లు, ఒక తోటమాలి, వాచ్మెన్, ఒక కుక్ అండ్ అంట్లు తోమడానికి ఒక ఆమె. అందుకే మినిమలిస్ట్ని చూసి మనం నేర్చుకోవాలి. లెస్ ఈజ్ మోర్ అని ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ మైండ్ సెట్ రావాలి. లివింగ్ విత్ లెస్ ఫైనాన్షియల్ బర్డెన్స్ పెట్టుకుంటారు. ఊరంతా అప్పులు చేయరు. వాళ్ళ దగ్గర ఉన్నదాంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దే గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద ఎక్సెస్ స్టఫ్. వాళ్ళు లైఫ్ని వీలైనంత వరకు సింప్లిఫై చేసుకుంటూ పోతారు. వాళ్ళ దగ్గర అనవసరమైనవి ఏంటి అని ఒక లిస్ట్ ఉంటుంది. అందులో పెళ్ళి కూడా ఉంటుంది. అదొక్కటి కమిట్ అయితే మినిమలిజం లేదు, గుడ్డు లేదు. నదిలోకి దూకేసినట్టే కొట్టుకుపోతుంటాం. ఎక్కడ ఆగుతాం ఎవరికి తెలియదు. అలా నదిలోకి దూకరు కాబట్టే మినిమలిస్టులు చాలా హ్యాపీగా ఉంటారు. లెస్ వర్రీ, లెస్ స్ట్రెస్. వాళ్ళు మెటీరియల్ థింగ్స్కి వాల్యూ ఇవ్వరు, కానీ రిలేషన్షిప్స్లో క్వాలిటీ టైం గడుపుతారు. దే వాల్యూ ఫ్రెండ్షిప్. లైఫ్లో చిన్న మూమెంట్స్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎవరికి బర్డెన్ కారు, ఇంకొకరు వాళ్ళకి బర్డెన్ అయ్యేలా ఉంచుకోరు. అందుకే హెల్తీగా ఉంటారు, స్పిరిచువల్గా ఉంటారు. మినిమలిస్టులు లైఫ్లో చాలా సఫర్ అవుతారు అనే మిస్కన్సెప్షన్ ఉంది. నో, వాళ్ళు సఫర్ అవనివ్వరు. ఎవరి కోసం ఏది సాక్రిఫైస్ చేయరు. కింగ్డమ్స్, ఎంపైర్స్ క్రియేట్ చేసే పనిలో ఉన్న వాళ్ళందరికీ ఈ మినిమలిజం అర్థం కాదు. కానీ మీరు అనుకున్నట్టు జీవితంలో రకరకాల యుద్ధాలు చేసి రక్తాలు కారి చివరికి ఏదో ఒక రోజు ఒక పెద్ద కింగ్డమ్ తయారు చేస్తారు, సామ్రాజ్యం. అంత సామ్రాజ్యం చేతికొచ్చాక మీకు కలిగే జ్ఞానం మినిమలిజం. బుద్ధ ఇస్ ఎ మినిమలిస్ట్. ఒంటి మీద వస్త్రం, చేతిలో ఒక బౌల్, చెట్టు కింద ఉన్న నీడ. లైఫ్లో ఎంత సక్సెస్ అయినా చివరికి అందరం అలవాటు చేసుకోవాల్సింది మినిమలిజం. అది ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే మంచిది.